ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలకు సంబంధించి ఒక పెద్ద కేసు నడిపిస్తున్నారు కదా. దానికి సంబంధించి పాపం నిన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు నానా అవస్థలు పడ్డారు ఒక చిన్న ప్రశ్నకి. కేసుని అంటే ఎక్స్ ఎంపీలు ఇప్పుడు నిజంగానే ఇద్దరు ఎక్స్ ఎంపీలే దీనికి కీలకంగా మారారు. ఆయన విజయసాయి రెడ్డి గారేమో కర్త కర్మ క్రియ అంతా కేసిరెడ్డే అని చెప్పేసి వెళ్ళి అడకపోయినా చెప్పాడు. ఆ తర్వాత నన్ను ఎప్పుడు పిలిచినా వస్తా, ఏదైనా విప్పుతా, వాళ్ళ బట్టలు విప్పుతా అంటూ ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి కాస్త కలకలం రెడ్డి. ఆయన ఏదో అప్రూవర్గా మాట్లాడాను, లేకపోతే మిథున్ రెడ్డి గురించి చెప్తాడు, ఇంక ఏవేవో ఊహాగానాలు అంచనాలు. సరే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎక్కడ దాకా వెళ్తుంది కేసు అంటే 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ కనుక వేయబోతే బెయిల్ వచ్చేస్తుంది. ఆ బెయిల్ ఎవరికి వచ్చింది ఈ మధ్య అనేది మీ అందరికీ తెలుసు. అది అలా ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్ ఎంపీ ఎవరయ్యా అంటే విజయవాడ ఎక్స్ ఎంపీ కేసినేని నాని, ఆయన ఏం చేసేది, వాళ్ళ బ్రదరు అంటే ఇప్పుడు ఎంపీ విజయవాడ ఎంపీ మీద ఒక ఆరోపణ. ఏమయ్యా అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారో, అందులో పాలు పంచుకున్న డిస్టిలరీ అని చెప్తున్నారో, ప్రైడ్ కంపెనీ ఉంది కదా, ఆ ప్రైడ్ కంపెనీలో ఈయనకు కూడా వాటా ఉంది, ఇతని వాటా కూడా సంగతి కూడా తేల్చండి అని. ఇప్పుడు ట్విస్ట్ వచ్చింది కదా. అటుపక్కేమో ఆయన అది విజయసాయి రెడ్డి, ఇటుపక్కేమో ఈయన కేసినేని నాని. ఇద్దరు ఎంపీలు అంటే ఎక్స్ ఎంపీలు ఇప్పుడు వీటిని బాగా రక్తి కట్టిస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, మేము అనుకుంటున్నాము ఎప్పుడో వ్యాపారం చేసినంత మాత్రాన చేసి ఉండొచ్చు, ఇప్పుడు కూడా వ్యాపారస్తులు అవుతారా భాగస్తులు అవుతారా అంటే చెప్పలేము, కానీ ఇప్పుడు ఈ మద్యం దాని మీద దీని మీద జరుగుతుంది కదా, అది డైవర్షన్ కోసం ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నాం అన్నాడు. అంత అమాయకుడు పాపం కొలుసు పార్థసారథి గారు. డైవర్షన్ కోసం ఒక కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో వాళ్ళ బ్రదర్ ఉన్నాడని చెప్పేసి ఊరక చెప్తాడు. సరే అనుకున్నాను, అది నిజమా కాదా అంటే చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారు కదా, ఆయన చూసుకుంటారని. చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేస్తే ఆయన చూసుకున్నాడు ఎట్లయితే. ఇప్పుడు ఏసీబీ, సిట్, సిఐడి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవి చూసుకుంటాయి ఇక మద్యం దాని మీద. రోజు వచ్చి వీళ్ళు ఎందుకు మాట్లాడటం, మందు విక్రయాలు అంత పోగు చేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా అన్నా కదా, మద్యం విక్రయాలు కేసుకి 50 నుంచి 60 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఎక్కువ అమౌంట్ వచ్చేటట్లేదు ఆరోపణ చేయడానికి. అది 600 దాకా చేద్దాము అనుకున్నట్టున్నారు, ఈ దినంలో రాసుకొచ్చారు. నేను మరి మంత్రి గారు కూడా అదే అన్నారు, నెలకి 50 నుంచి 60 కోట్ల దాకా బొక్కేసారట్టు ఆరోపణలు ఉన్నాయి కదా అని. అంటే ఇంతకీ ప్రభుత్వం లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత కేసుకి ఎంత అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకున్నారు ముడుపుల కింద అని రాయబోతున్నారు చెప్పాలి. డీటెయిల్డ్గా ఉండాలి కదా. ఈ కేసు ఎలా అయితే నిలబడుతుంది అని మనం చాలాసార్లు చెప్తాం. సో ఈ మధ్యలోనే ఈ ఎక్స్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ మీద చేసిన ఆరోపణలు ఈ వ్యవహారాన్ని ఇంకాస్త రక్తిగా ఎక్కించారు. ఇప్పుడు ఎవరు దేని నుంచి డైవర్షన్ చేసుకోవడానికి వీటిని వాడుకుంటున్నారు. సింహాచలం కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు, 6గురిని 7గురిని ఉష్పనే ఉద్యోగాల నుంచి తీసేశారు. అది దేని నుంచి ఎవరు డైవర్షన్ చేయడానికి ఏది వాడతారనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో అంటే మందు విషయంలో మాత్రం పాపం చాలామంది మనవాళ్ళు కూడా అన్నారు, నాణ్యమైన మద్యం అప్పుడు లేదన్నా ఇప్పుడైతే బాగా తాగుతున్నాము అని. తాగండి. అలానే కేసుని రాజకీయ పరంగానే వాడాలనుకుంటున్నప్పుడు ఒక్కోసారి బెయిల్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఆ విషయాన్ని గమనించండి. ఆ బెయిల్ ఆటోమేటిక్గా దేంట్లో వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో వీలుంటే చూద్దాం. బాయ్.